బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవి దేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించింది. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టం చేస్తుంది. హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మాధవి బెంచ్ ధర్మాసనం 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉందని, కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.